వెల్కమ్ ద లీడర్ విత్ వంశీ. తెలుగు రాష్ట్ర రాజకీయాలలో ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా కీలకంగా వ్యవహరించేటువంటి వ్యక్తి, నిర్మాత, పద్మాలయ స్టూడియోస్ అధినేత, ఎఫ్ఎన్సిసి చైర్మన్గా ఉన్నటువంటి ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గారు. మరి రాజకీయ రంగంతో పాటు సినిమా రంగంలో కూడా అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఎన్టీఆర్కి దగ్గరగా, వైఎస్ఆర్కి సన్నిహితంగా, జగన్కి ముఖ్యంగా, చంద్రబాబు నాయుడుతో ఆప్యాయతగా ఉన్నటువంటి వ్యక్తి ఘట్టమనేని శేషగిరిరావు గారు. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలలో చంద్రబాబు అరెస్టు తర్వాత జరగబోతున్నటువంటి పరిణామాలు, ఆ పరిణామాల తర్వాత జరగబోతున్నటువంటి ఎన్నికలు, వీటి ప్రభావాలు ఎలా ఉంటాయి అనేటువంటి అంశాలకు సంబంధించి శేషగిరిరావు గారిని అడిగి ఈ వారం ద లీడర్ విత్ వంశీలో తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? సార్, ఏంటి చంద్రబాబు నాయుడు గారు అరెస్టు ఎలా చూస్తున్నారు శేషగిరిరావు గారు? అరెస్ట్ అనేది మంచిది కాదంటే తప్పు చేస్తే అరెస్ట్ చేయకపోవటం అనేది కాకుండా, ఓకే, ఏదైనా ఒక ప్రభుత్వం ఒక వ్యక్తి మీద ఆరోపణలు చేసేటప్పుడు తగిన ఆధారాలతోటి చర్యలు తీసుకోవచ్చు. ఓకే, నోటీస్ ఇవ్వచ్చు, పిలిపించుకోవచ్చు, లేకపోతే ఎవరన్నా వెళ్ళి ఇన్వెస్టిగేషన్ అడగచ్చు, తగిన సమాధానాలు రాబట్టుకోవచ్చు. విట్నెస్ లేకుండా, సాక్ష్యాధారాలు లేకుండా ఓవర్ నైట్ వెళ్ళి అరెస్ట్ చేయడం దుర్మార్గం. దాన్ని ఖండించారు. అంటే ఆ కేసు అలా ఉంటే కేసుల మీద కేసులు పెడుతూ ఉన్నారు. ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి ప్రజానీకం? అదే కదా విండిక్టివ్ పాలిటిక్స్. అది మంచిది కాదు ఎవరికి. ఎవరైనా ముఖ్యమంత్రిగా చేసేటప్పుడు ఓ 4-5 ఏళ్ల పరిపాలనలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆఫీసర్లు చేయొచ్చు, చేయకపోవచ్చు, కొన్ని రూల్స్కి విరుద్ధంగా చేసి ఉండొచ్చు, రూల్స్కి ఫర్గా చేసి ఉండొచ్చు. ఏదైనా ప్రభుత్వం అనేది, ముఖ్యమంత్రి పరిపాలన అనేది ప్రజా సంక్షేమం కోసం కొన్ని కార్యక్రమాలు చేస్తారు. చేసేటప్పుడు విధి విధానాలు చూసుకోవాల్సినది బ్యూరోక్రసీ. వెదర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం చేస్తున్నామా లేదా. అది ఈ ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఏ మంత్రి అయినా అవ్వచ్చు, ఏది చెప్పినా కూడా వాళ్ళు రూల్స్ పాటించే చేయాల్సిన బాధ్యత వాళ్ళది. అందుకనే ఐఏఎస్ అండ్ ఇలాంటి చదువులు చదివి రాజ్యాంగ ప్రకారం చేస్తున్నామా లేదా అనేది. పరిపాలనలో ఉండే మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా ప్రయోజనాల గురించి దృష్ట్యా ఏదైనా వాళ్ళు చేయొచ్చు, నిర్ణయాధికారం వాళ్ళకు ఉంటుంది. రూల్స్ పాటించాల్సింది అధికార యంత్రాంగం. ఈ రెంటిని మిక్స్ చేసి ఒక కేసులాగా చేయటం అది కరెక్ట్ కాదు. ఓకే, ఇక్కడ మరి అధికార యంత్రాంగం అమలు చేసింది ఈ స్కిల్ కేసులో, కానీ అధికార యంత్రాంగాన్ని ఎక్కడా చర్యలు తీసుకోలేదు. ఎవరైతే అధినేత ఉన్నాడో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. మీరు అన్నట్టుగా ఎక్కడ విచారణ లేకుండా. ఏంటి ఆ తారతమ్యం ఏంటి? అదే విండిక్టివ్ అంతే తప్ప ఇంకేం కనపట్టలేదు. మరి రెండు వాళ్ళు చెప్పే విధి విధానాల్లోనే ఉంది. ఓకే, ఈ పర్టికులర్ చంద్రబాబు నాయుడు గారి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన ప్రజెంట్ అడ్వైజర్, ఆయన చేసే ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పాడు, అధికారులు ఎవరు చేసినా సరే ఆనాటి అధినేత ముఖ్యమంత్రికి బాధ్యత వహించాలి అన్నారు. అంటే ఇప్పుడు ఈ వీళ్ళు అధికారులు కానీ, సలహాదారులు కానీ చేసే తప్పులన్నిటికీ ఇప్పుడు ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తాడా? ఫ్యూచర్లో ఏమన్నా తప్పులు చేస్తే? అంటే సజ్జల గారు అన్నట్లుగా అంతే కదా. అంతే, అది కరెక్ట్ కాదు. ఓకే, అట్లానే వాళ్ళు నోట్ ఫైల్ మిస్ అయిందన్నాడు అదే ప్రెస్ కాన్ఫరెన్స్లో. నోట్ ఫైల్ మిస్ అయినది ఏదో డ్రాఫ్ట్ కాపీ చూపించేసి ఇదే నోట్ ఫైల్ అంటే అది ఎట్లా, అది దేనికి నిలబడదు. ఏ కోర్ట్ ఆఫ్ లాలో, చట్టంలో కూడా నిలబడదు. ఇప్పుడు మీరు మాయం చేసి మీరే ఒక డ్రాఫ్ట్ ఫైల్ తయారు చేశారా అని కూడా అడుగుతారు జనం. అట్లాంటి అవకాశాలు ఇవ్వకూడదు. ఓకే, విమర్శలకి తావిస్తున్నట్లుగా ఉంది. అంటే మీరు అన్నట్లుగా ఇప్పుడు గనక ఎవరైతే అధినేతదే బాధ్యత అయితే, గత ప్రభుత్వాలు ఏ నిర్ణయాలు తీసుకున్నా, ఇప్పుడు రాబోయే ప్రభుత్వాలు ఏ నిర్ణయాలు తీసుకున్నా వాటిని అన్నిటికీ అధినేతను బాధ్యత చేస్తే
మాజీ ముఖ్యమంత్రులైన వాళ్ళందరూ జైల్లో ఉండాల్సిందేనా? అంతే మరి ఇప్పుడు వాళ్ళ భాష్యం అదే అవుతుంది. భాష్యం అదే, భావం భాష్యం రెండు అదే కనిపిస్తున్నట్టు కదా. అది కరెక్ట్ కాదు వాళ్ళు చెప్పేవి. ఇది సరే, ఇప్పుడు ఇదే పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఇలా వ్యవహరించి ఉండేవాళ్ళ శశికళ గారు? రాజశేఖర రెడ్డి గారు నాకు చాలా సన్నిహితుడు, అందుకనే చంద్రబాబు నాయుడు గారు కూడా సన్నిహితుడు. ఇద్దరు నాకు అవును, వాళ్ళు యూత్ కాంగ్రెస్ లీడర్స్గా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం. 78 నుంచి ఎప్పుడైనా మెడ్రాస్లో కలుస్తుండేవాళ్ళం. అవును, వేరియస్ స్టేజెస్. అవును, ఎప్పుడైనా విధి విధానాల్లో విభేదించేవాళ్ళు తప్ప పర్సనల్గా ఎప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు వెళ్ళడం అనేది ఎప్పుడు లేదు. ఎప్పుడు కూడా అది అసెంబ్లీలో పోటాడుకొని బయట పోటాడుకొని ఆ విధి విధానాల వరకే, అంతవరకే ప్రభుత్వ పాలనాపరమైన అంశాల వరకే ఫైటింగ్ ఉండేది. అంతేగాని ఎప్పుడు ఇట్లాంటివి లేవు. కక్షపూరిత రాజకీయాలు వాళ్ళ మధ్యలో లేవు. ఆయన ఉంటే ఇట్లాంటి ఒప్పుకునేవాడే కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని అలా వెళ్తున్నారు? ఏంటి ఆయన వెళ్తున్నటువంటి కోణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరు దగ్గరగా చూశారు, ఆయనకి మంచి సలహాలు ఇచ్చారు. ఏంటి ఎందుకని ఇటువంటి పరిస్థితి? కొంతమంది సలహాదారుల వల్ల ఆయన చెప్తే. నాకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి చాలా మంచివాడు కింద లెక్క. అవునా? మర్యాద ఇచ్చడం కానీ పుచ్చుకోవటాలు కానీ బయట మాట్లాడుకునేవి కరెక్ట్ కావు. ఎప్పుడైనా నేను అనేక సార్లు ఇది ఎంపీ కాకముందు కలిశాను, ఎంపీ అయినాక కలిశాను, రాజకీయాల్లోకి వచ్చినాక కలిశాను, వైసీపీ పార్టీ పెట్టినాక కలిశాను, ముఖ్యమంత్రి అయినాక కలిశాను. ఎప్పుడు కూడా రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఎలా నన్ను ట్రీట్ చేశాడు. నేను లాస్ట్ టైం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1 సంవత్సరం క్రితం కూడా కలిశాను. అప్పుడు 1 సంవత్సరం 2 అప్పుడు కూడా అలానే ట్రీట్మెంట్. ఏం తేడా ఏం లేదు. బయట మాట్లాడుకునే కరెక్ట్ కాదు. కాకపోతే ఆలోచించి ఒక నిర్ణయాలకు వస్తాడు. అది తగిన నమ్మిన సిద్ధాంతాల మీద వెళ్తాడు, తను అనుకున్న దాని మీద వెళ్ళిపోతాడు. కానీ ఇప్పుడు ఈ కక్షపూరితమైనటువంటి రాజకీయం అంటే ఒక అనుభవం, 73 సంవత్సరాలు అంటే రాజశేఖర రెడ్డి గారి వయసు, 14 సంవత్సరాలు సీఎం, 14 సంవత్సరాలు అపోజిషన్ లీడర్. మరి అలాంటి వ్యక్తి మీద కేసు లేని దాన్ని కేసుగా చూపించి జైల్లో పెట్టడం అని అంటే ఎందుకు ఆయనకి అంత కక్ష? చంద్రబాబు నాయుడు మీద కక్ష, లేకపోతే రాజకీయపరమైన వ్యూహమా, ఎన్నికల వ్యూహమా, ఏదని భావించాలి? అది పొలిటికల్. అంతే. ఇట్లా వెళ్తేనే మనం నెగ్గగలం అని అనుకుంటున్నారు. లేకపోతే ఇప్పుడంతా సలహాదారులు అంటే ఈ మధ్య రాజకీయాల్లో ఉన్న మంత్రుల సలహాలు కాదు, అడ్వైజర్స్. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఐపాక్ టీములు కావచ్చు, లేకపోతే ప్రశాంత్ కిషోర్ కావచ్చు. లేడు అనుకుంటే ఇప్పుడు అతను దూరంగా ఉన్నాడు అనుకుంటా. ఊరికే ప్రశాంత్ కిషోర్ పేరు తీసుకొస్తున్నారు కానీ నాకు తెలిసి ప్రశాంత్ కిషోర్ ఈ మధ్య ఎప్పుడు లేదు. అదే లేదనుకుంటే ఈ మధ్య కాలంలో ఐపాక్ టీమ్ అనేది వాళ్ళు ఓన్గా తయారు చేసుకున్న పార్టీ విత్ ఇన్ ది పార్టీ. ఊరికే ప్రశాంత్ కిషోర్ సర్వేలు అన్నో లేకపోతే అయ్యనో వేస్తాయి, అవన్నీ సంబంధం లేదు. అంత ఓన్లీ ఐపాక్ టీం వీళ్ళు పెట్టుకున్నాడు. ఐపాక్ టీం ఓన్గా పెట్టుకున్నాడు, ఓన్ టీం. ఓకే, అంటే దీనివల్ల రాజకీయంగా ప్రయోజనం, పొలిటికల్ అని అనుకున్నప్పుడు రాజకీయంగా ప్రయోజనం జరగాలి. చంద్రబాబు నాయుడు గారు లోపల వేస్తే రాజకీయంగా ఎలా ప్రయోజనం జరిగిద్ది వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి? అంటే ఎలక్షనీరింగ్లో ఇబ్బంది పెట్టచ్చు అనే దాని మీద ఒక సలహాలు ఇచ్చుంటారు ఎవరన్నా. ఓకే, దానివల్ల నష్టం జరుగుద్ది అనేది రెండో కోణం ఉంటుంది. ఏదైనా ఒక యాక్షన్ జరిగేటప్పుడు ఒక పాజిటివ్ ఉంటుంది, ఒక నెగిటివ్ ఉంటుంది. రెండో కోణంలో మనం సరైన రుజువులు లేకుండా ఇలా విండిక్టివ్గా చేయటం జనంలోకి ఇవాళ తెలుగుదేశం పార్టీ కేడర్ కన్నా కూడా మామూలు జనం ఎక్కువ యాడ్ చేస్తున్నారు. అవునా? ఎందుకు చేస్తున్న తప్పని ఎప్పుడు న్యూట్రల్గా ఉండేవాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చారు. న్యూట్రల్ పీపుల్ కూడా రోడ్డు మీదకి వచ్చేసారు. తెలుగుదేశం పార్టీ కంటే కూడా న్యూట్రల్ పీపుల్ ఎక్కువ యాక్టివ్గా ఉన్నారు, తప్పని. ఓకే, మరి దీనివల్ల వైసీపీకి నష్టం కదా? నష్టం రాబోయే డెఫినెట్గా నష్టమే. అంటే ఇప్పుడు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసినటువంటిది బూమ్రాంగ్ అయింది అనుకోవాలా వైసీపీ పార్టీకి? కొంతవరకు అయింది. ఓకే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు లోపలేశారు, లోకేష్ను కూడా లోపలేస్తాము, కేసులు పెట్టి సిద్ధం చేశారు. ఏంటి మరి చంద్రబాబు నాయుడు లోకేష్ని ఇద్దరు లోపలేస్తే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకి ఏంటి నష్టం జరిగిద్దా? ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు మెయిన్, కానీ మిగతా వాళ్ళందరూ పెద్ద ఇంపాక్ట్ ఉండదు. చంద్రబాబు నాయుడు గారు చేసినాక ఇంకా మిగతా వాళ్ళది ఏముంది, ఎవరినైనా చేయగలరు. అది పెద్ద ఇష్యూ కాదు.
కానీ నడిపించేటువంటి ఇద్దరూ లేకపోతే తెలుగుదేశం పార్టీకి దశ దిశ నిర్దేశించే వాళ్ళు ఉండరు, ఏమైనా రాజకీయ వ్యూహం ఉండొచ్చా? నెసిటీ వస్తుంది, రావచ్చు. ఓకే. అంటే జనరల్గా శేషగిరి గారు అంటే రాజశేఖర రెడ్డి గారితో ఎన్టీ రామారావు గారితో సరే మీరు దాదాపు 77 నుంచి రాజకీయాల్లో అందరూ చూస్తూ వచ్చారు. ఎట్లాంటి రాజకీయాలు ఇప్పుడే ప్రస్తుతం అంటే ఇంతకుముందు కొద్దిగా గొప్ప ఉన్నాయి కానీ ఇప్పుడు మరి ఇంత విషమించడానికి గల కారణం ఏంటి? అధికార దాహమే అని అంటారా? అంటే పాలిటిక్స్ మారుతున్నాయి రోజు రోజు. ఇవి ఇక్కడనే ఉంది, సెంటర్లో కూడా అలానే ఉంది కదా. అంటే ఇప్పుడు స్టేట్ అనేదే ఉంది, సెంటర్లో కూడా అలాగే. అంటే లోపలేసిందాక రాలేదు కదా ఆడ సోనియా గాంధీని పిలిపించారు కానీ లోపలేయలేదు కదా. జరుగుతున్నాయి కదా, జరుగుతూనే ఉంటాయి ఇవి. ఇప్పుడు బీజేపీ అయినా అట్లనే ఉంది, ఇక్కడ అట్లానే ఉంది. ఎక్కడైనా ఇవన్నీ ముందు తమిళనాడులో ఎక్కువ వచ్చినాయి. ఓకే. బిట్వీన్ ఏడీఎంకే డిఎంకే కక్షపూర్తి రాజకీయాలు ఎప్పటి నుంచో స్టార్ట్ అయినాయి. అక్కడ ఉన్నాయి, కొత్తగా ఉంది. అక్కడ ఉన్నాయి, ఇక్కడ లేవు కదా. ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి, ఇక్కడ స్టార్ట్ అయింది అంటే మొదలైంది అనుకోవాలి. అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్లో చాలామంది బీజేపీ పాత్ర కూడా ఉంది అని అంటున్నారు. ఎలా చూడొచ్చు? ఉండే అవకాశం ఉందంటారా, ఉండకుండా ఉండే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ లేకుండా. అంటే చెప్పి చేయించారని నేను అన్నగానే. ఓకే. మరి అదే అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేద్దామని సిబిఐ వెళ్ళారు కర్నూలు. ఎస్పీ ఒప్పుకోలేదు, ఆయన బెయిల్ వేసుకునేదాకా ఆగారు కదా. అవును, లా అండ్ ఆర్డర్ కుదరదు అన్నారు కదా. వాళ్ళే కాదు వీళ్ళు కూడా ఆగారు కదా. అంటే అవి ఉంటాయి అవన్నీ. అంటే బీజేపీకి ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మీద ఈ రకమైనటువంటి దీనికి ఎందుకు వాళ్ళు సహకరించుంటారంటారు అరెస్ట్ వెనక? ఇదివరకే విభేదించారుగా, కొత్తగా విభేదించేది ఉంది. 19 ఎలక్షన్ ఉంది, అవును, ఒకరినొకరు విభేదించుకున్నారు. మళ్ళీ కలిసింది ఎక్కడా లేదు కదా. ఏదో చంద్రబాబు నాయుడు గారికి కలవటానికి అన్నట్టుగా 2-3 ప్రయత్నాలు జరిగినట్లు, అమిత్ షాతో ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్ ఇదేనికి జరిగిందో ఎవరికి తెలుసు, వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో బయటికి తెలవదు. జనరల్గా ఏంటంటే సెంట్రల్ హోమ్ మినిస్టర్ కాబట్టి ఏదైనా రిప్రజెంటేషన్ ఇచ్చి ఉండొచ్చు, ప్రధానమంత్రి కాబట్టి ఏదైనా రిప్రజెంటేషన్ ఇచ్చి ఉండొచ్చు. కలిసారు లేదో నాకు తెలీదు. దానికి పెద్ద పొలిటికల్ ఇంపార్టెన్స్ ఉంటుంది అనుకోవడానికి ఏం లేదు. అంటే ఆ వైరం అలా కొనసాగుతూ వచ్చి అది ఇక్కడ దాకా వచ్చిందంటారా? ఉండొచ్చు. ఓకే. అంటే తెలుగుదేశము జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాయి అనుకుంటున్నటువంటి తరుణంలో ఇది చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అనే దాంట్లో బీజేపీ సహకారం ఎక్కడి దాకా వెళ్తుంది, ఎక్కడి దాకా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది? అంటే బీజేపీ ఎక్కడ కూడా తెలుగుదేశంతో కలుస్తామని ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు, వాళ్ళు చెప్పలేదు. అలాగే అట్ ది సేమ్ టైం టీడీపీ కూడా బీజేపీతో వెళ్తామని కూడా ఇంతవరకు ఇక్కడ చెప్పినట్టు నాకు అయితే తెలియదు. కానీ మధ్యలో ఉన్న పవన్ కళ్యాణ్ చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆయన చెప్పి ఉండొచ్చు. ఆయనకి ఉన్న ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు. అయితే టీడీపీ కానీ బీజేపీ కానీ అలయన్స్తో ఉంటాము అనే ఇంతవరకు ఎక్కడా చెప్పినట్టు నాకైతే కనిపిస్తుంది. అధినాయకత్వం చెప్పలేదు. సరే, కింద వాళ్ళు మాట్లాడి ఉన్నారు కానీ. ఓకే. ఇప్పుడు జరిగిన సరే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే వైసీపీని అధికారంలో దించడమే మా ప్రధాన లక్ష్యం అని చెప్పడం. టీడీపీ జనసేన కూటమి బలం ఏ స్థాయిలో ఉంటుంది, ఏ మేరకు పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది శశికళ గారు? అది వేరియస్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఉపయోగం ఉండిద్ది అంటారా? నాకు తెలిసినంతవరకు ఈ తడవ జగన్ వర్సెస్ చంద్రబాబు నాయుడు ఎలక్షన్ అవుతుంది. అంతేనా? అంతే. ఆ స్థాయిలో ఫైటే ఉండిద్ది. ఓకే. అంటే జరిగిన సమీకరణాల్లో అంటే పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంక్ 19% ఆఫ్ ఓట్ బ్యాంకు ఇప్పుడు జరిగింది వేరే. 2019 డిఫరెంట్ ఎలక్షన్. ఓకే. 2024 డిఫరెంట్ ఎలక్షన్. 2024 ఎలక్షన్ ఇప్పుడు జరిగే పరిణామాలతో 94 ఎలక్షన్ రిపీట్ అవుద్ది. 94 ఎలక్షన్ రిపీట్ అయిద్దా? అంటే వన్ సైడ్ విక్టరీ వెళ్తుందా? చంద్రబాబు నాయుడుతో ఎవరు అసోసియేట్ అయితే వాళ్ళు బయటపడతారు అంతే. అంతే. ఓకే. అది ఎవరైనా, అది జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరు వస్తే వాళ్ళు ఇప్పుడు బీజేపీ కలుపుకుంటూ ఎవరు కమ్యూనిస్టులు వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, జనసేన వచ్చినా, బీజేపీ వచ్చినా, ఎవరు వచ్చినా చంద్రబాబు నాయుడుతో ఎవరు అసోసియేట్ అయితే వాళ్ళు స్వీప్ చేస్తారు. ఓకే. అంటే అరెస్ట్ కాకముందు ఉన్న పరిస్థితి ఏంటి, అరెస్ట్ అయిన తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి మార్పు ఎంత చేంజ్ ఉండొచ్చు అండి?
అరెస్ట్ కాకముందే గవర్నమెంట్ మీద వ్యతిరేకత వచ్చింది. ఓకే. ఈ అయిన తర్వాత అది అగ్రివేట్ అవుతుంది, పెరిగిపోయింది. ఓకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసినప్పుడు సంక్షేమము అభివృద్ధి ఈ రెండు అంశాల మధ్య ఒక పెద్ద ఫైట్ నడుస్తూ ఉంది. ఎలా చూడొచ్చు అంటారు? సంక్షేమం ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు అంతా మా సంక్షేమం మేము బటన్ నొక్కుతామంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మాది అభివృద్ధి ప్లస్ సంక్షేమం అంటున్నారు. ఏంటిది? అభివృద్ధి ఉండాలి, సంక్షేమం ఉండాలి, రెండు ఉండాలి. అంటే మీరు చూసినప్పటి నుంచి ఉండే కదా సంక్షేమం, మీరు చూసినప్పటి నుంచి అభివృద్ధి ఉంది కదా. కొత్తగా వచ్చినప్పుడు అభివృద్ధి ఏంటి, కొత్తగా వచ్చిన సంక్షేమం ఏంటి? అప్పుడు ఇల్లు కట్టించారు, ఇప్పుడు ఇల్లు చేసేది సంక్షేమం అనేది ఇందిరాగాంధీ తీసుకొచ్చింది. అంతకు తప్పితే అవి ఫాలో అయ్యేవాళ్ళే తప్ప ఎవరైనా, అది రాజశేఖర రెడ్డి అయినా అంతే, చంద్రబాబు నాయుడు అయినా అంతే, లేకపోతే ఇప్పుడు వచ్చే జగన్మోహన్ రెడ్డి అయినా అంతే, ఎవరైనా అప్పుడు ఉన్న స్కీమ్సే కంటిన్యూ అవుతాయి. ఇందిరాగాంధీ అనేది తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడైతే పెట్టిందో ఆ రోజునే కమ్యూనిస్ట్ పార్టీ పోయింది, అన్నీ పోయినాయి. అక్కడి నుంచే వచ్చింది. ఏ గవర్నమెంట్లు వచ్చినా వాటికి మెరుగులు తెచ్చడమే తప్ప అవి తీసేయడానికి కానీ లేకపోతే ఇంకోటి చేయడానికి కానీ ఏముండవు. అయ్యే కంటిన్యూ అవుతాయి. ఎవరిది మాట్లాడేది ఏంటి, ఇల్లు కట్టిస్తాం, ఇందిరమ్మ ఇల్లు ఆ రోజు మొదలైన ఇప్పుడు పేర్లు మారినాయి, ఫుడ్ ఇస్తా అంటారు, ఆరోగ్యం అంటారు, విద్య, ఆ నాలుగే కదా ఎప్పుడు చేసినా. అవును, ఆ నాలుగు అనేక పేర్లు పెట్టి మారుస్తారు తప్ప జరిగేదన్నీ అయ్యే, అంతే అయ్యే ఉంటాయి. ఆ రోజు అంటే స్కీమ్ అంటే వెల్ఫేర్ అంటే ఇందిరమ్మ, అక్కడి నుంచి వచ్చినాయి ఇన్ని మార్పులు. సరే కొంచెం 10 రూపాయలు ఇచ్చింది, 20 రూపాయలు వచ్చి, 20 రూపాయలు వచ్చింది, 50 రూపాయలు వచ్చు, ఏదన్నా కానీ అట్లా జరుగుతాం. అంటే ఆంధ్రప్రదేశ్లో ఇది ఎక్కువ వారు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి వెల్ఫేర్ అనేది చాలా పెద్దది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. ఏంటి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు అది రీచ్ అవుతుంది అంటారు? ఎంతవరకు దాంట్లో వాస్తవికత ఉందంటారు? ఏమి జనంలో ఓటింగ్కి వీడికి సంబంధం లేదు, లేదా ఉండదా? అసలు ఏముండవు. ఇప్పుడు ఆయన ఇంట్లో నుంచి డబ్బు తీసుకొచ్చేస్తున్నాడు, వాళ్ళ ఇంట్లో డబ్బులు తెచ్చేయట్లేదు కదా, వీళ్ళు పన్నులు కడితే వచ్చి డబ్బులు ఇస్తున్నాడు. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉంది, 8 మానేశారు స్కూల్స్కి కాలేజ్కి, డబ్బు ఏదో అమ్మఒడి అని ఇస్తున్నారు. అమ్మఒడి అంటే ఏంటి, నెలకు 1000 రూపాయలు ఇస్తారు, అదేం పెద్ద ఇష్యూ కాదు కదా. అది దాని ద్వారా ప్రతి కుటుంబంలోనూ ఎస్సీలు కానీ ఏ కుటుంబం అయినా కరెంట్ ఛార్జీలు పెరిగినాయి, నిత్యావసర వస్తువులు పెరిగినాయి, ఇంటి పన్నులు పెరిగినాయి, ఏదో చెత్త పన్నులు పెరిగినాయి, కరెంట్ బిల్లు పెరిగినాయి, బస్ ఛార్జీలు పెరిగినాయి, బస్ ఛార్జీలు పెరిగినాయి, మరి షేరింగ్ ఆటోలు పెరిగిపోయినాయి. వచ్చే ఆదాయం అది ఇక్కడే ఉంటుంది. ఇవి వేరు అంటే ఇప్పుడు వైసీపీకి ఉన్న ఇబ్బంది వల్ల ఏంటంటే వాళ్ళ ఓన్ క్యాడరు పట్టించుకోలే. అది రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డిలో ఉన్న లోపం. ఎవరైతే 10 ఏళ్ళు వాళ్ళు రాత్రనక పగలనక లేకపోతే ఖర్చులు పెట్టుకొని ఎక్కడ ఏ కార్యక్రమం పెట్టినా వెళ్ళి అనేక కష్ట నష్టాలు పడ్డారు 10 ఏళ్ళు పోస్టులో ఉండగా. ఒకసారి అధికారం వచ్చినాక వాళ్ళకి ఎవరికి డబ్బులు సంపాదించుకోవడానికి ఏమి రాలే. పోనీ ఏదైనా ఒక పదవి కావాలంటే పదవి లేదు. ఏదో ఎస్సీ బీసీ మైనారిటీ లేడీస్ అని ఇచ్చారు. ఇచ్చారంటే అది పార్టీకి పనిచేసిన వాళ్ళకి ఇచ్చారా? లేదు. ఏదో ఎవడు పడితే వాడికి ఎమ్మెల్యేలు రికమెండ్ చేశారు, డబ్బులు ఇచ్చారు, లేదా చేశారు. లేకపోతే ఎవడో తప్పిసారి పని చేసుకుంటే వాడికి బిల్లు ఇవ్వాల. పోనీ ఏదైనా మన కష్ట నష్టాలు చెప్పుకుందామంటే వాడికి అపాయింట్మెంట్ ఎవరు? అంటే ఎట్లా అంటే 10 మంది రెడ్డిలు సంపాదించుకుంటే సరిపోద్దా? రెడ్డిస్ అంతా మాకు చెడు పేరు వస్తుంది అనేది రాయలసీమ రెడ్డిస్లో కార్యకర్తల్లో ఉన్న నెగిటివ్నెస్. ఓహో, వాళ్ళల్లో వచ్చింది. ఓకే, అందరు మా మీద నింద పడుతుందని చేసుకునేదేమో ఒక 5-6 చేసుకుంటారు, నింద అందరికోసం అని వాళ్ళలో అసంతృప్తిగా ఉన్న రోజులు వేరు. అసంతృప్తిగా ఉన్నారు చాలా కాలం. ఓకే, వెంజన్స్ మూడ్కి వెళ్ళింది అది. ఇప్పుడు కార్యకర్తలు ఒక వెంజన్స్ మూడ్కి వచ్చినాక అది కష్టం సరి చేసుకోవడం. అసంతృప్తి అయితే ఏదో సరి చేసుకోవచ్చు, ఏదో మళ్ళీ ఇంకో స్కీమ్ ఇచ్చి సరి చేసుకోవచ్చు, ఒక వెల్ఫేర్ పదవి ఇచ్చి. ఓకే, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధానమైనటువంటి సమస్య ఆయన 10 సంవత్సరాలు ఎవరైతే ఆయనతో పాటు నడిచినటువంటి వాళ్ళని పట్టించుకోకపోవటమే ఇప్పుడు ఆయనకు లోపం కాబోతుంది. మెయిన్ అదే ప్రధానమైన. ఓకే,
చంద్రబాబు నాయుడు గారి ప్రతిభ కాదు, అక్కడ ఉన్న నెగిటివ్ ఆటోమేటిక్గా ఇటు వస్తుంది. అది వైసీపీలో ఉన్న నెగిటివ్ టర్న్ అవుతుంది. ఓకే, ఎందుకు పట్టించుకోలేదంటారు మీరు? ఇంతకుముందు అన్నారు అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఏంటి, పాదయాత్ర అప్పుడు అందరినీ బాగా కలిశాడు, బాగా ముద్దులు పెట్టుకున్నాడు, అందరితో బాగా ట్రావెల్ చేశారు కదా, మరి ఇప్పుడు ఎందుకని కలవట్లేదు, ఎందుకని జనంతో మమేకం కావట్లేదు? అంటే పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేద్దాం, మోర్ టైం, దీనికి కొంచెం వేస్ట్ అనే ఉద్దేశం ఆయనకు ఉంది. ఇది అనవసరమైన టైం వేస్ట్, పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనేది అంటే పరిపాలన మీద అంటే పెద్ద అంటే ఆయన ఉద్దేశం. ఓకే, అది రైట్ అని మేము అంటలేదు, ఓకే, వాళ్ళ ఉద్దేశం అది. పరిపాలన మీద ఎక్కువ దృష్టి పెడతారు అంటే అంటే ఒక ఆఫీసు టైం లాగా 10 to 6 చాలా లిమిట్గానే ఉంటారు కదా, మరి అంత మరి ఎక్కువ హార్డ్ వర్క్ చేసిన సందర్భం కూడా కనపట్టలేదు కదా రిజల్ట్. మరి ప్రతి సబ్జెక్టు డీప్గా స్టడీ చేస్తారా? చేస్తారు. ఓ, లోతుగా అధ్యయనం లోతుగా స్టడీ చేస్తారు ప్రతి సబ్జెక్ట్ని. అందువల్ల ఎక్కువ మంది కలవలేకపోతున్నాడు. ఇప్పుడు ఎవరన్నా వంశీ వెళ్ళి కలవాలనుకున్నారు అనుకోండి, వంశీ పూర్వోత్తరాలు ఏంటి, అసలు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడతాడు అని ప్రిపేర్ అవుతాడు. ఓ, ఇప్పుడు నేను కలవాలంటే నా డేటా అంతా ముందు స్టడీ చేస్తారు, స్టడీ చేసి ప్రిపేర్ అవుతారు. ఏం మాట్లాడాలి వాళ్ళ సబ్జెక్ట్ అంటే పెన్ను పేపర్ పెడతారు. ఏమన్నా మామూలుగా అంటే ఏమన్నా చెప్పినవి ఉంటే ఒకవేళ సబ్జెక్ట్ ఉందని ఫీల్ అయితే ఓకే నోట్ చేసుకుంటారు. ఓకే, చెప్పిన దాంట్లో సబ్జెక్ట్ ఉందంటే నోట్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏం చేయాలో చూస్తారు. ఓకే, సరే, అది ఇప్పుడు దానితో ఎదురుగా మొత్తానికి ఆ గ్యాప్ ఇప్పుడు పార్టీ ప్రధానమైన లోపం అవుతుంది అని అనుకోవాలి. దాన్ని సరి చేసుకునే ఇప్పుడు అవకాశం లేదంటారు ఇక వైసీపీ ప్రభుత్వానికి ఏ రకంగా? టూ లేట్. ఓకే, ఏంటి అసలు ఇప్పుడు రాయలసీమలో ఉన్న పరిస్థితి ఏంటి? రాయలసీమలో 3 స్థానాలు మొత్తం మిగిలిన మొత్తం ఎంటైర్ వైసీపీకి ఇప్పుడున్న పరిస్థితిని ఎలా అంచనా వేయచ్చు శశికళ గారు? చాలా తేడా ఉంది అక్కడ. చాలా తేడా ఉందా? ఓ, బిగ్ వేరియేషన్. అంటే ఆ 3 అవుతాయి లేకపోతే 20 అవుతాయి అట్లా, కానీ బాగా తేడా ఉంది. మెజారిటీ సీట్స్లో తేడా వస్తుంది. మెజారిటీ సీట్స్ ఈసారి టీడీపీ కైవసం చేసుకునిద్ది. ఓ, అంటే మెజారిటీ సీట్స్ అంటే చాలా 52 కదా. మరి అంటే ప్రభుత్వానికి చాలా కష్టకాలం అనేటువంటిది అర్థమవుతుంది. మరి గవర్నమెంట్కి ఇంకా ఈ టైంలోనా చేసేదానికి ప్రయత్నం ఉండాలి కదా. లోపం ఉందని ఫీల్ అయితే అప్పుడు ప్రయత్నం వస్తుంది. లోపం ఉందని ఫీల్ అవ్వకపోతే ప్రయత్నం ఉంటుంది. కరెక్టే. నేను తప్పు చేశానంటే సరిదిద్దుకోవచ్చు, తప్పు చేయలేదని భావించినప్పుడు తప్పు ఎలా సరిదిద్దుకుంటాం? లాజిక్గా చెప్పారు. ఓకే, అటువంటి పరిస్థితి ఉంటుంది. సరే, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మీరు 10 సంవత్సరాలు ఆల్మోస్ట్ దగ్గరగా ట్రావెల్ చేశారు కదా. అంటే మీరు ఆయన ఇన్ అండ్ అవుట్ చూశారు, ఆయన మనస్తత్వం చూశారు, ఆయన ఆలోచనలు చూశారు. ఏంటి ఆయన బలం ఏంటి, ఆయన బలహీనత ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? దేనికి భయపడ్డు. భయపడ్డా? భయపడ్డు. అదేంటి అంటే రాయలసీమనే జనరల్గా అన్నీ ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకుంటాడు, ఆ నిర్ణయం ప్రకారం వెళ్ళిపోతాడు. వాళ్ళు నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచిస్తాడు అన్నీ కూడా. ఓహో, నిర్ణయం తీసుకునే ముందు ఆలోచిస్తాడు, నిర్ణయం తీసుకున్న తర్వాత అది ఏదైనా దూకేస్తాడు. ఓకే, మరి బలం అది, బలహీనత ఏంటి? బలహీనత అంటే ఎక్కువ స్టడీ చేయటం. ఎక్కువ స్టడీ చేసి అంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర చూసిన ఎంతమంది అయినా 1 minute 2 minute సబ్జెక్ట్స్ జంప్ అయిపోతారు. ఈయన అలా అవ్వలేడు. ఒక దాంట్లో నుంచి ఇంకో దానికి రావాలంటే టైం పడుతుంది. ట్రాన్స్మిషన్ జరగాలంటే టైం పట్టింది. ఓకే, ఆ వర్క్లో నుంచి ఇంకో వర్క్లోకి రావాలంటే. ఓకే, అంటే రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారు ప్రజానాయకుడిగా ఉద్భవించగలిగాడు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని ఆ స్థాయిలో ఎందుకు ఎమర్జ్ కాలేకపోయాడు? మంచి కాలేకపోయాడని మీరు అనుకుంటున్నారేమో. ఆయన ఒక మెట్టు ముందుకే వెళ్ళాననే భావన ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారి కంటే నేనే ఎక్కువ బాగా చేయగలిగాను అనేటువంటి భావన ఉంటుంది అంటారు. ఓకే, సరే, ఆ వేరియేషన్ ఉంది. అయితే సరే, రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినంత వరకు మీరు అక్కడ బాగా ట్రావెల్ చేశారు. ఏంటి ఆయన అంటే ప్రజానాయకుడిగా ఉద్భవించడానికి, ప్రజానాయకుడిగా రావటానికి, అంటే ఒకసారి గెలిచిన తర్వాత రెండోసారి కూడా అదే విక్టరీకి వెళ్ళటానికి ఏంటి ఆయన బలం ఏంటి? జనరల్గా అందరినీ కలుపుకొని వెళ్తాడు. అందరినీ ఏ మాట కాబట్టి ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది అతనే కదా. అది ఇప్పుడు ఎవడో వచ్చినా అది కంటిన్యూ చేయాల్సిందే. కానీ అది ఇందిరా మిల్ ఎట్లా ఆరోగ్యశ్రీ అంతే. లేకపోతే
ఉచిత విద్యుత్తు. అప్పుడు అందరూ మేనిఫెస్టో చేసినప్పుడు ఉచిత విద్యుత్ అంటున్నాడు, ఎక్కడ మీట్ అవుతారు, అది సాధ్యం కాదు అన్నారు, చేశారు. చేసి చూపించాడు. చేసినాక అది కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అది ఎవడైనా కానీ, అక్కడ కానీ ఇక్కడ కానీ తెలంగాణలో కానీ ఇప్పుడు తీసేస్తే ఊరుకుంటారా? ఒప్పుకోరు. అట్లా శాశ్వతంగా నిలబడే కొన్ని పనులు. ఓకే. ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు, ఏదో హైటెక్ సిటీ ప్లాన్ చేశాడు, లేకపోతే ఓఆర్ఆర్ ప్లాన్ చేశాడు, అప్పుడు అంబిషియస్గానే ప్లాన్ చేశాడు. బట్ అది వాస్తవ రూపం దాల్చినాక వీ టు గివ్ క్రెడిట్ టు హిమ్. ఏదో ఇంతమంది చదువుకున్నా, ఎటు ఉద్యోగాలు ఇచ్చినా, మనం నచ్చినా నచ్చకపోయినా దట్ ఈజ్ బ్రెయిన్ చైల్డ్. అది సక్సెస్ అయినప్పుడు ఆ సంతోషం ఆయనకు ఉంటుంది. జనంలో కూడా ఆ ముద్ర పడిపోద్ది, శాశ్వత ముద్ర పడిపోతుంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి, ఉచిత కరెంట్కి రాజశేఖర రెడ్డి ఎలా పేటెంటు, చంద్రబాబు నాయుడు వీటికి పేటెంటు. హైటెక్ సిటీకి, సైబరాబాద్కి. ఏంటి చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారి విజన్లో ఉన్న గొప్పతనం ఏంటి? విజనే ఉంది, ఫ్యూచర్ ఆలోచిస్తాడు. ఫ్యూచర్ ఆలోచిస్తాడు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్లోనే మనకు సంక్షేమం తీసుకురావాలంటాడు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రావాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు ఇండస్ట్రీ ఉండాలి, ఇంకోటి ఉండాలి, అన్నీ ఉండాలి. ఓకే. ఇప్పుడు ఆ రోజున పట్టిసీమ ప్లాన్ చేశాడు. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఇవాళ కృష్ణా డెల్టాలో వాటర్ పంటలు పండుతున్నాయంటే పట్టిసీమ లేకపోతే ఏముంది? ఇయర్ డ్రాట్ వచ్చింది. శ్రీశైలంలో నీళ్ళు లేవు, సాగర్లో లేవు. పట్టిసీమ ఉండబట్టి కృష్ణా డెల్టా బతికింది, లేకపోతే బతకదు. ఆ రోజు విజన్ చేశాడు కాబట్టి సాధ్యమైందంటారు. ఆ రోజున క్రిటిసైజ్ చేసిన వాళ్ళే. ఇప్పుడు అది వాడాల్సి వస్తుంది కదా. పోలవరం ఎప్పుడు అవుద్ది. అది డిలే అవ్వడానికి అనేక కారణాలు ఉంటాయి. ఇంకో 5 ఏళ్ళు పట్టచ్చు, ఇంకో 10 ఏళ్ళు పట్టచ్చు. నాగార్జునసాగర్ ఒక రోజు కట్టారా? అట్లనే పోలవరం రాజశేఖర్ స్టార్ట్ చేశాడు, చంద్రబాబు నాయుడు ఇంకా కన్స్ట్రక్షన్ బోర్డు చేశాడు. ఇప్పుడు తంటాలు పడుతున్నారు ఇంకా R&R స్కీమ్ అనేది. ఇంకో 5 ఏళ్ళు పట్టచ్చు. బట్ ఆ పట్టిసీమ అనేది లేకపోతే కృష్ణా డెల్టా ఇప్పటికి ఎండిపోయింది. ఆ రోజు దాన్ని విమర్శించారు, వేస్ట్ అని. ఎందుకు 4 తూములు ఎందుకు అన్నారు? 4 తూములు కాదు, అది వాళ్ళ 4 లక్షల ఎకరాలకి పంట పండుతున్న పరిస్థితి ఏర్పడింది. సరే పట్టిసీమ మీరు పోలవరం ఎప్పటికైద్దాని ఎట్లా అన్నారు, అది ఎప్పటికైద్దాని భయం వేసే పరిస్థితి. కానీ జనం కూడా పట్టిసీమ ఆయన కట్టాడు అనేది గుర్తింపు ఇప్పుడు టీడీపీ వాళ్ళు ప్రచారం చేసుకోలేకపోతున్నారు. అంటే టీడీపీ చెప్పాల్సింది చెప్పుకోదు, వాళ్ళు తిట్టారు కాబట్టి మేము తిట్టాలనేటువంటి భావనలోకి వెళ్తున్నారు. చెప్పాల్సింది ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడం తప్ప సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్కడ వెళ్తున్నారు? సబ్జెక్ట్ మీద ఎక్కడ ఉంది? అది డీలే అయిపోతుంది. ఏంటి అమరావతి పరిస్థితి ఏంటి ఆశీష్ గారు? ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి మీద అంత కోపం ఎందుకు వచ్చింది? ఆయన అంటే వైజాగ్ అయితే ఈజీ డెవలప్మెంట్, ఇక్కడైతే కష్టపడాలని వస్తుందని అనుకున్నారు. ఆయన మర్చిపోతుంది ఏంటంటే, సరే 3 రాజధానులు కాదు 30 రాజధానులు కట్టండి. ఆ 30లో ఒకటి అమరావతి కూడా ఉంది కదా. దానికి చేసేది దాన్ని చేయాలి. అంత లెవెల్లో చేయకపోవచ్చు. ఉన్న వరకన్నా పూర్తయిన వరకన్నా పెయింట్లు వేయాలిగా. ఏదో ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఉన్నాయి, ఫినిష్ చేయొచ్చు. రోడ్లు ఆయన ఏదో 200 అడుగుల రోడ్డు అన్నాడు, నువ్వు 40 అడుగుల రోడ్డు అది ఎప్పుడో వచ్చినప్పుడు అవుద్ది. ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎంపీ క్వార్టర్స్, మినిస్టర్ క్వార్టర్స్ అన్నీ అయిపోయినాయి, వాటి వరకైనా కంప్లీట్ చేస్తే పని అయిపోయేది అంటారు. ఉన్నాయి కన్స్ట్రక్షన్లో, కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, ఫినిష్ చేయొచ్చు. లాజిక్గా ఏది 70-80% ఫినిష్ అయినాయి, 15-20% రోడ్లు. అవి ఏదో కక్షపూరితంగా చేసినట్టుంది కానీ రాజకీయ పరిణితితో చేసింది కాదు. రాజకీయ పరిణితితో చేసింది కాదు. వైజాగ్ పెట్టాలనుకుంటే ఇంత ప్రచారాలు అక్కర్లేదు. మధురలో 10 లక్షల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ కడతానికి ఎంతసేపు సంవత్సరంలో అవుద్ది. సంవత్సరంలో అయిపోయింది. అసలు వెళ్తాడంటాడు ఎంత వైజాగ్? అది ప్రచారానికి వాడుకుంటున్నారా లేకపోతే నిజంగా ఏంటనేది తెలియదు. మామూలుగా ఇప్పుడు ఒక 10 లాక్ స్క్వేర్ ఫీట్ కడతానికి ఎంతసేపు? 8 నెలలు 10 నెలలు అయితే అయిపోయింది. ఏముంది, ప్రభుత్వం తలుచుకుంటే గాంధీ ఉంది. ఎంత తొందరగా చేయాలంటే అంత తొందరగా చేయొచ్చు. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్తారని అంటే ఇప్పుడు మీరు కట్టించిన ఇల్లు వదిలిపెట్టి వెళ్తారనే ఉద్దేశం. మీరు తాడేపల్లి దగ్గర ఇల్లు కట్టించినట్లుంటారు కదా. అక్కడ ఉంటుంది, ఇక్కడ ఇది సొంత ఇల్లు కదా, అక్కడ గవర్నమెంట్. అంటే మీరు కట్టించింది తాడేపల్లిలో కదా, అదే ఇల్లు కదా, అది ఓన్ హౌసే. అదే ఓన్ హౌసే. ఎంత సేఫ్టీ ఏంటి అది?
ఏది ఇల్లు 30,000 స్క్వేర్ ఫీట్. 30,000 స్క్వేర్ ఫీట్. ఓకే ఓకే. ఇప్పుడు మరి వైజాగ్లో కూడా తొందరగా గట్టిచ్చేస్తే అటు వెళ్ళటానికి ప్లాన్ జరగవచ్చాము. సో ఏదైనా అమరావతి నష్టం కదా ఇప్పుడు ప్రజలకి, పాపం అక్కడ అంత పోరాటం, అంత యుద్ధం, అంతమంది అర్థనాదాలు, అది మంచిది కాదు కదా ప్రభుత్వానికి. ఎందుకు ఆలోచించలేకపోయాడు అంటాడు పక్కనే ఉండే ముఖ్యమంత్రి గారు, చెప్పేవాళ్ళు లేకనా? వాళ్ళకే నష్టమే ఉంది. వాళ్ళు అది పెద్ద ఇష్యూ కాదు. ఆ ఏరియా డెవలప్మెంట్ ఆగిపోతుంది, నాట్ జస్ట్ అమరావతిలో. విజయవాడ గుంటూరు అనేది ఒక మహానగరంగా ఏర్పాటు చేద్దాం అనేది ఒక ప్రయత్నం. అవును, చంద్రబాబు ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగానే అమరావతి. విజయవాడ గుంటూరు తప్ప అమరావతిలో ఏముంది, ఒక 10-12 విలేజ్లో వాళ్ళకి ఆస్తి ప్రాపర్టీ వాల్యూ పెరుగుద్దా తగ్గుద్దా, దట్ ఈస్ నాట్ మేజర్ కన్సర్న్. మేజర్ కన్సర్న్ ఈజ్ విజయవాడ గుంటూరు డెవలప్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారు ప్లాన్. అంటే ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ గుంటూరు డెవలప్మెంట్ ఎందుకు ఆపాలనుకున్నట్లు? సరే 30 మీరు అన్నట్టు 30 రాష్ట్రాలు 30 కట్టినా కానీ ఇక్కడైతే ఒకటి కట్టాలి కదా. మీరు అన్నట్టు ఎందుకు ఆ ఒక్క లాజిక్ ఎందుకు మిస్ అయ్యారు? సినిమాలు అంటారు కదా, అలా ఒక్క లాజిక్ ఎందుకు మిస్ అయ్యారని. ఏదో ప్రచారం, ఏదో న్యాయ రాజధాని అన్నారు కర్నూలు. ఎక్కడుంది అది? ఏదో కట్టారు కదా కొంతగా. ఎక్కడ సుప్రీంకోర్టులో మేమే అనలేదు, మేము వెళ్ళమని చెప్పి అన్నారు కదా, అప్పుడే విట్టు కూడా వేసేసారు కదా హైకోర్టు సుప్రీంకోర్టులో. ఇప్పుడు అక్కడే డిస్ట్రిక్ట్ కోర్టులు ఉన్నాయి, ఏసీ కోర్టులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి నంద్యాల నుంచి బెదవాడ దాకా తీసుకెళ్ళేందుకు ఆ కర్నూలు తీసుకెళ్ళచ్చు, ఆ కోర్టులను పెట్టచ్చు కదా. ఎందుకని అంటారు అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకురావటం? అది అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని తీసుకొచ్చారు. అంటే ఆ రోజు సిద్ధార్థ లుత్రా గారు కూడా అడిగారు కదా, పెట్టాలంటే అక్కడ పెట్టవచ్చు అండి, కావాలని ఇంత ట్రావెల్ చేయించారు, ఇంత తిప్పులో ఇబ్బంది పెట్టాలని చేసే ప్రయత్నంగా అనిపిస్తూ. అంటే 73 ఇయర్స్లో, అంటే 73 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు ఇంత చేసిన తర్వాత ఆయన మానసికమైనటువంటి క్షోభ ఒకటి ఉండిద్ది. ఇంత చేశాను, ఈరోజు నా పరిస్థితి ఏంటి అనేటువంటిది ఎట్లా చూడాలంటారు? ఆయన అంతర్మదన, ఆయన ఆవేదన ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఉంటుంది అది ఇంటికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి వచ్చినాక ఇది జరిగిపోయింది. రాజకీయాల్లో ఉంటాయి మామూలు. మనం మీరు భువనేశ్వర్ గారిని కలిసినట్లున్నారు కదా, ఏంటి వారి ఆవేదన ఏంటి? ఏం మామూలుగా పలకరించి వచ్చా. అంటే ఎప్పుడు రాలేదు కదా వాళ్ళ స్టెఫాన్ కొండమని చెప్పాము. అంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బయటికి రాలేదు వాళ్ళు, ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి బయటికి రాలేదు. కానీ ఇప్పుడు జైల్లో ఆయన, జైలు బయట వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది కదా. ఇది కష్టకాలం ఎవరికైనా కుటుంబ పరంగా తప్పదు, బాధ్యత. ఏంటి ఇంకా జనరల్గా శేషగిరి గారు ఎందుకని మిమ్మల్ని బంగారు అంటారు? ఏంటి అందరూ బంగారు బంగారు అని అంటారు ఏంది అందరూ? అంటే అన్నయ్య అనేవారు చిన్నప్పుడు. ఓ కృష్ణ గారు ఎందుకని బంగారు అంటే ముద్దుగా మా బంగారం అని, మా బంగారు అని పిలిచేవాళ్ళ? అది ఇంట్లోనే ఉండేది కానీ బయటకు వచ్చేది కాదు. బయట కొంచెం ఆయన అప్పుడప్పుడు పిలవటం. ఓకే, అందరి ముందు. ఇది ఎక్కువ రాజశేఖర రెడ్డి పొలిటికల్లో ఆయన చెప్పడం మొదలు పెట్టాడా? ఏమని మా బంగారు ఉన్నాడు అంటాడా? అలా వెళ్ళిపోయింది జనంలోకి. అదే శేషగిరిరావు గారు అంటే శేషగిరిరావు గారు ఎవరన్నారు? బంగారు బంగారు శేషగిరిరావు గారు అన్నారు. అంటే అది బాగా వెళ్ళినట్లుంది కదా. ఏంటి కృష్ణ గారి ఆశయాలు ఏంటి, కృష్ణ గారి లక్ష్యాలు ఏంటి, వారి కష్టం ఏంటి? శేషగిరిరావు గారు ఏదండి కృష్ణ గారి ఆశయాలు ఏంటి? వారికి బండ కష్టం, వారికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. మరి ఆయన ఆశయాలు ఏంటి, ఆయన లక్ష్యాలు ఏంటి? ఆయన జనరల్గా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మెయిన్గా రాజీవ్ గాంధీ బాగా క్లోజ్ అసోసియేట్. క్లోజ్. ఆయన అడిగితేనే జారారు పాలిటిక్స్లో. రాజీవ్ గాంధీ అడిగితే ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు పలకరించడానికి వెళ్ళారు సంఘీభావం తెలపడానికి. ఓకే, అక్కడ ఇన్స్టెంట్గా అడిగారు, ఓకే ఐఎమ్ జాయినింగ్ కాంగ్రెస్ అన్నారు. అది ముందు ఇంటెన్షనల్ కాదు, అదేం లేదు, ఏమీ లేదు. ఆయన అడిగారు, వెళ్ళిపోయారు. అప్పుడు ఎంపీగా కంటెస్ట్ చేయించినట్లున్నారు కదా రాజీవ్ గాంధీ గారు స్వయంగా అడిగితేనే చేసినట్లున్నారు. 84లో నేను వెళ్ళాము, ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇన్స్టెంట్గా అడిగారు, ఇన్స్టెంట్గా జాయిన్ అయ్యారు. దానికి ఏమి పెద్ద ఇదేమీ లేదు, ప్రయత్నం కానీ ఆలోచన కానీ లేదు. అడిగారు, సరే అడిగారు కదా వెళ్ళిపోయారు. బట్ ఆయన బాగా ట్రీట్ చేసేవాడు ఆయన ఉన్నందుకు. అవునా? రాజీవ్ గాంధీ గారు ఓకే. ఆయన అన్నయ్యకి ఉంది, నాకు ఉంది ఆ స్వతంత్రం. రాజీవ్ గాంధీ ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా వాకింగ్ ఇంటర్వ్యూ
వెళ్ళిపోవటమే. 10 జన్పథ్ కానీ, 7 రేస్ కోర్స్ కానీ, సౌత్ బ్లాక్ కానీ, పార్లమెంటరీ పార్టీ ఆఫీస్లో కానీ ఎక్కడుండి అక్కడికి వెళ్ళిపోవటం. వెళ్ళిపోవడం. ఓ ఓ అది వెరీ రేర్ కేస్. కొద్ది మంది మాత్రం అవకాశం ఉండిద్ది. అన్నయ్య కానీ నాకు కానీ. ఎట్లా ఇప్పుడు రాహుల్ గాంధీ గారితో సోనియా గాంధీ జార్జ్ ఉండేవారు. జార్జ్ అవును. మణిశంకర్ అయ్యారు. వాడు ఫోన్ చేయటం ఎక్కడ ఉన్నారంటే వెళ్ళటమే తప్ప అంతే. దానికి ఏదో ప్రయర్గా అపాయింట్మెంట్ తీసుకోవడం ఏమీ లేవు. అలా లేవు. ఆయన పాపం బాగా ఫోన్ చేస్తున్నాడు అన్నయ్యని. అన్నయ్య అంటే బాగా అభిమానం. సినిమా పరంగా చూసి ఉంటారు, బాగా ఇదై ఉంటారు. ఇప్పుడు మరి రాహుల్ గాంధీ గారితో సోనియా గాంధీతో ఎలా ఉంది మీకు? బాగానే ఉంది. నాకు ఆయన ఎంపీ కాకముందు నుంచే తెలుసు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ డిజిటల్ వర్క్ అంతా చేశాను ఆ రోజుల్లో. ఓహో. వాళ్ళు ఓల్డ్ ఫోటోగ్రాఫ్, ఓల్డ్ ఫోటేజెస్. ఓకే. రాజీవ్ గాంధీ ఫౌండేషన్లో రాహుల్ గాంధీతో కానీ, ప్రియాంక గాంధీతో కానీ బాగా వచ్చి నేర్చుకునేవాళ్ళు. ఈ కెమెరా ఏంటి, డిజిటల్ ఎట్లా చేస్తారు, ఓల్డ్ ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి కదా, అవన్నీ డిజిటలైజ్ చేశాను. మనుషులను తీసుకెళ్ళి పద్మాలయం నుంచి ఒక 5-6 తీసుకెళ్ళి ఢిల్లీలో 1 సంవత్సరం ఉండి మొత్తం ఫుటేజ్ అంతా డిజిటలైజ్ చేసి వెబ్సైట్లో పెట్టాను. ఓకే. రాజీవ్ గాంధీ గారి ఫోటోలు మొత్తం, ఇందిరాగాంధీ గారి, మోతీలాల్ నెహ్రూ దగ్గర నుంచి ఉన్నాయి అన్నీ. ఓ, అక్కడి నుంచి మొత్తం తీశారు. జవహర్లాల్ నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ తీసి మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్నీ. ఓకే. భద్రపరిచి వెబ్సైట్లో పెట్టి. ఏంటి ఈ మధ్య ఇప్పుడు కలిసారా రాహుల్ గాంధీ గారిని? కలిసాను. రీసెంట్గా కలిసారా? ఏమంటున్నారు? ఏంటి వారి? చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అవునా? వీఆర్ ఫార్మింగ్ నాన్ బీజేపీ గవర్నమెంట్. ఓ, మరి పిఎం అతనేనా? పెద్ద లేదన్నారు. ఎవరైనా ఓకే కానీ బీజేపీ ఉండకూడదు, బీజేపీ రాకూడదు అన్నారా? ఓకే. రాహుల్ జోడో యాత్ర సెక్స్ కదా, ఏంటి అతనిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటండి రాహుల్ గాంధీలో? అంటే భారత్ జోడో యాత్ర తర్వాత బాడీ లాంగ్వేజ్ బాగా మారింది. బాడీ మారింది, అర్థం చేసుకుంటున్నారు, కమ్యూనికేట్ చేస్తున్నారు. అదొకటి వేరు. రాహుల్ గాంధీ వేరు. ఈ పాదయాత్ర తర్వాత రాహుల్ గాంధీ వేరు. చాలా తేడా ఉంది. ఓ, పూర్తి చేంజ్ కనిపించింది. మరి లోకేష్ పాదయాత్ర ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? యువగళం జరుగుతుంది కానీ నేను పెద్దగా కలవలేదు, ఇంటరాక్ట్ అవ్వాల. ఓకే. పాదయాత్ర తర్వాత ఎంత ఉన్నాడు ఏంటనేది నేను ఈ మధ్య ఎప్పుడు కలవలేదు. ఓకే, కలవలేదు కాబట్టి దాని గురించి పూర్తి అవగాహన రాలా. ఓకే, రైట్. ఇక ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాలు, ఇందా మీరు రాయలసీమ చెప్పారు చాలా చేంజ్ ఉందని. ఉత్తరాంధ్ర పరిస్థితి ఏంటి? ఉత్తరాంధ్ర నాకు అవగాహన లేదు. అంటే ఎక్కడైనా నెగిటివ్ అనేది నెగిటివ్ ఉంది, మొత్తం సేమ్ నెగిటివ్గానే ఉంది. ఎక్కడైనా ఉంది, ఎక్కడ పెద్ద వేరియేషనే లేదు. ఇప్పుడు అమరావతి ప్రభావం మరి గుంటూరు, విజయవాడ మీద ఉంటుంది కదా, పబ్లిక్లో ఉందంటారా? లేకపోతే అమరావతి అనే కాదు, గవర్నమెంట్ వ్యతిరేకత ఉంటుంది. అది ఎప్పుడు కూడా గుంటూరు కృష్ణ ముందుగా బయటపడవు. అది చాలా ఎక్కువ ఉండాలి కదా అనేది ఉంటుంది. కానీ జనంలో ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, దే ఆర్ కెరియర్ ఓరియంటెడ్. ఈ రాజకీయాల్లోకి వచ్చి ఇదిలాగా ఉద్యమాలు జరిగి చేసేది లేదు ఎక్కడైనా కానీ. అది తగ్గిపోయిందిలేండి. వాళ్ళకి ఏంటంటే కెరియర్. వీళ్ళు ఏదో పిచ్చి కేసులు పెడితే మళ్ళీ ఈ పాస్పోర్ట్లు కూడా రావు, లేకపోతే వ్యవస్థలు రావు అనే ఉద్దేశంతో ఇదోటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. కానీ కేసులు ఏంటండి మరి విపరీతంగా? అసలు 307 కేసులు 100 మంది మీద పెడతా ఉన్నారు. అసలు ఏ కేసు అయినా అట్లా అన్ని కేసులు అసలు ఎలా? పోలీస్ వ్యవస్థ అలా కేసులు పెట్టడం ద్వారా కొన్ని జీవితాలు నాశనం అవుతాయి కదా, ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు. పోలీసులు కూడా వాళ్ళు ఓటర్సే. ఇప్పుడు ఏదో ఉంటాయి కానీ వాళ్ళు తగిన టైంలో వాళ్ళు తగిన విధంగానే రియాక్ట్ అవుతారు. అవునా? వాళ్ళు సరైన సమయం కోసం చూస్తారా? అంటే వాళ్ళ మనోభావాలు కదా, ప్రజల మనోభావాలు దగ్గరగానే ఉంటాయి కదా. ఆఫీసర్లు వేరు, పోలీస్ కానిస్టేబుల్స్ వేరు. ఎందుకని ఆఫీసర్లు అంత దుందుడుకు వైఖరి? అది నష్టం. ఆఫీసర్లు అందరూ కాదు, కొంతమంది. ఏంటి వాళ్ళకేంటి అంటే రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి, భవిష్యత్తు ఆలోచన ఉండదు. వాళ్ళు కూడా రాజకీయాలు అయిపోయినాయి వాళ్ళలో కూడా, ఆఫీసర్లో కానీ పోలీస్ ఆఫీసర్లో కానీ. రాజకీయమైన మంచి ఆలోచించుకోవచ్చు కదా, చెడు ఎందుకు ఆలోచించాలి అనేది ఉండదా?
దాని పరిస్థితి అట్లాగే ఉంటుంది అంటారు అయితే. సరే ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత మీలాంటి వాళ్ళు అశ్విని దత్ గారు లాంటి, రాఘవేంద్రరావు గారు లాంటి, కేఎస్ రామారావు లాంటి కొంతమంది స్పందించారు. మిగిలిన వాళ్ళు స్పందన బాగా తక్కువగా ఉంది. ఏంటి జగన్మోహన్ రెడ్డి అంటే భయం అనే, లేకపోతే ఏంటి, ఎందుకని అయి ఉండొచ్చు? అది ఏముండదండి, ఇండస్ట్రీకి ఎప్పుడైనా ఒక పార్టీకి అనుబంధంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. న్యూట్రల్గా ఉండేవాళ్ళు దే డోంట్ బాదర్ ఇవన్నీ. ఎప్పుడు కూడా అధికార పార్టీ అది తెలుగుదేశమా, కాంగ్రెసా, లేదా వైసీపీయా, లేదా బీజేపీయా, లేదా ఏదైనా అవ్వచ్చు, కానీ జనరల్గా దే విల్ సైల్ విత్ ది గవర్నమెంట్. అంతేగాని గవర్నమెంట్కి తొత్తులని కాదు. వాళ్ళ సమస్యలు ఏది ఉందో ఆర్గనైజేషన్స్ ఉంటే ఆర్గనైజేషన్స్ ద్వారా అప్పుడున్న గవర్నమెంట్కి వెళ్తారు. దే విల్ గో ఇన్ టు వెళ్తుంటారు. వాళ్ళ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఎందుకు ఉంటుంది? ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండదు. సరే, ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు. 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు ఆయనతో కూడా దగ్గరగా ఉన్నవాడు చాలామంది ఉంటారు కదా. కొంచెం అంటే ఒక రెస్పాన్స్ అనేది ఉంటే బాగుంటుంది కదా అన్న దానికి ఏమనంటారు? అది పర్సనల్ అటాచ్మెంట్ టువర్డ్స్ హిమ్. పార్టీలో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళు ఉండొచ్చు. టీడీపీ యాక్టివ్లో పనిచేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు యాక్టివ్గా రియాక్ట్ అవ్వచ్చు. లేకపోతే పర్సనల్గా ఎవరైనా రిలేషన్షిప్ ఉంటే రియాక్ట్ అవ్వచ్చు. అందరూ అవ్వాలనేది ఏమీ లేదు అసలు. అది ఊరికే మామూలుగా మనం మీడియాలో కానీ కొంతమంది ఒక సెక్షన్లో కానీ అది ఉంటుంది తప్ప బై అండ్ లార్జ్ జనంలో ఉండదు. అది ఉండదా? అంటే జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే ఇండస్ట్రీ అనేటప్పటికి వీళ్ళు రెస్పాండ్ అవ్వచ్చు కదా అనే భావన ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పేటువంటి మెసేజ్ బలంగా ఉంటుంది కదా అనేటువంటి, అంటే తప్పు అయితే తప్పు, రైట్ అయితే రైట్ అనేటువంటి భావన. అంటే దానికి ప్రస్తుతం అంటే ఎట్లా అందరూ ఉండాల్సిన అవసరం లేదు. దే డోంట్ రియాక్ట్. ఓకే, మంచి ఉంటే రియాక్ట్ అవుతారు, చెడు ఉంటే రియాక్ట్ కాదు ఇండస్ట్రీలో ఇప్పుడు కూడా. దాన్ని బట్టి అర్థం చేసి రియాక్ట్ కాలేదంటేనే దాన్ని పోనీ అది చేసింది మంచిది అని రియాక్ట్ అయితే మీరు చెప్పిన అర్థం వస్తుంది. అవును, చేసిన చర్య మంచిది అని అంటే ఇది మాట్లాడలేదంటే నాకు చెడు అని అర్థమా? ఓకే, మాట్లాడకపోవటమే దాని చెడు అని అర్థంగా చూడాల్సి. భావం బాగుంది. అందుకని ఎప్పుడు కూడా ఇండస్ట్రీ సంగతి చెప్తాను, వాళ్ళు వీళ్ళని కాదు. ఎప్పుడైనా కూడా వాళ్ళ పర్సనల్ రియాక్షన్స్ ఎమ్మటే ప్రతి దాని మీద రియాక్ట్ అవ్వరు. ఏదైనా మంచిది ఉంటే రియాక్ట్ అవుతారు అందరూ, అది వేరు. కానీ ఇండస్ట్రీకి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ప్రయోజనం జరిగిందంటారా, జరగలేదంటారా? పెద్దగా ఏమని ఎవరి వల్ల ఏమి జరగలేదు. ఇండస్ట్రీ ఈజ్ గోయింగ్ ఆన్ ఇట్స్ ఓన్. ఏదో చెన్నారెడ్డి గారు చేసిన టైంలో చేశాడు, లేకపోతే రామారావు టైంలో ఏదో స్లాబ్ సిస్టమ్ తీసుకొచ్చాడు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి టైంలో స్లాబ్ తీసేసి అందరికీ చేశాడు. అప్పుడు జరిగినాయి. కానీ మిగతా ఏ ప్రభుత్వాల్లో ఇండస్ట్రీకి మంచి చెడు అనేది ఏమి ఉండదు. లేదు, మీ పని మీరు చేసుకోవటం, మీ వ్యాపారం మీరు చేసుకోవటం. లాభం వస్తే లాభం, నష్టం వస్తే నష్టం. పెద్దగా ఏమీ ఇది చేసిందే లేదు. అంటే ఇటీవల అంటే చిరంజీవి గారు, మహేష్ బాబు అందరూ వెళ్ళారు కదా పాపం, వెళ్ళి కలిసి కొంచెము ప్రజల అంటే కష్ట సుఖాలను పంచుకున్నారు. టికెట్ రేస్ మీద గవర్నమెంట్ చేయటం కరెక్ట్ కాదు. అది నో రోల్. ఇట్ ఈస్ ఏ ప్రోడక్ట్. మనం చేసుకునే ప్రోడక్ట్ మనం ఏ రేటు పెట్టుకోవాలో మన ఇష్టం. కానీ అంతే కదా. నేను ఇప్పుడు నుండి నా ఇష్టం, అది నేను అమ్ముకునేటప్పుడు. అందుకని నేను మీ ధర మీరు నియంత్రిస్తానంటే కరెక్ట్ కాదు. మరి ఇండస్ట్రీ ఆ విషయంలో కొంత అపోజిట్ చేసిందా? అంటే నేను యాక్టివ్గా లేను. నేను రిప్రజెంట్ చేస్తే నేను వేరే డిఫరెంట్ లెవెల్ ఉంటుంది. నేను చేస్తే మీరు లేస్తే వేరుగానే ఉండేదా? గట్టిగానే ఉంటారు. వాళ్ళ కూడా ఏదో వాళ్ళు పడుతున్నారు కదా, మనం ఎందుకు రియాక్ట్ అవ్వడం అని అవ్వలేదు. అంటే మాట్లాడాల్సిన సందర్భం రాలేదు. అందుకని దానికి దూరంగా ఉన్నారు. ఓకే, అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి సరే, ఇప్పుడు అన్నీ ప్రభుత్వం అడుగుతుంది కదా, మీరు అందరూ వైజాగ్ రండి, వైజాగ్లో మీరు అందరూ ఇది చేయండి. అవన్నీ అంత పరిస్థితి ఉందంటారా? ఇండస్ట్రీ రమ్మంటే వెళ్ళేటువంటి పరిస్థితి, షూటింగ్లు ఇచ్చే పరిస్థితి ఉందంటారా అసలు పిలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు? వైజాగ్ అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలోనే నేను ఎఫ్డీసీ చైర్మన్ ఉన్నప్పుడు యాజ్ ఏ సెకండ్ ఫిలిం సిటీగా డెవలప్ చేద్దామని ఆ రోజుల్లోనే 250 ఎకరాలు అక్కడ మార్క్ చేసాం. ఫిల్డ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నప్పుడు భీమ్లీలో. ఇప్పటికీ ఎఫ్డీసీ పేరు మీద ఉన్నట్టుంది ల్యాండ్. ఏదో ఉందా, అయిపోయిందా తెలియదు నాకు. అంటే ఇప్పుడేం విశాఖ ల్యాండ్ లేవు అంటున్నారు, అందుకని డౌట్ వచ్చింది.
భీమిలీలో ఉంది. అదంటే సెకండ్ క్యాపిటల్. వైజాగ్కి ఫిలిం సిటీగా డెవలప్ అవ్వాల్సిన యోగ్యతలు అనేవి ఉన్నాయా? ఎందుకని? ఎందుకంటే లాస్ ఏంజల్స్ లాగా డ్రైవ్స్, సీలో రోడ్స్ కానీ, లేకపోతే మౌంటైన్స్ మీద నుంచి సీ వ్యూస్ కానీ, అవుట్డోర్లో పిక్చర్లు చేసేవాళ్ళం కదా. అవుట్డోర్ లొకేషన్స్ చాలా వైజాగ్లో చేసేవాళ్ళు కూడా, చాలా పిక్చర్లు ఇప్పటికీ జరుగుతూనే ఉంటాయి వైజాగ్లో. అవును, షూటింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, మనం ఎక్కడికో పోయి చేసే బదులు ఎక్కడ ఉన్నటువంటి వనరులు ఉపయోగించుకుంటే తక్కువలో కూడా అవుతుంది, మంచిగా కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే, ఎందుకని పద్మాలయ బ్యానర్ని ఎందుకని శేషగిరి గారు ఎందుకు అట్లా ఆపించారు? ఏంటి ఆపించేదే ఉంది, మన కృష్ణ గారి కెరియర్ కోసం స్టార్ట్ చేసిన బ్యానరు. ఆయన కెరియర్ గ్రోత్తో పాటు పద్మాలయ గ్రో అయింది. దాని గురించి పెట్టింది పద్మాలయ. అవును. తర్వాత 80sలో కమర్షియల్ చేసాం, హిందీ సినిమాలు అని. అవును, హిందీ కూడా తీశారు. హిందీ 30 సినిమాలు తీశాను. 30 మూవీస్. ఓకే, ఇక్కడ కన్నా పెద్ద బ్యానర్. అవును, పద్మాలయ అనేది. తెలుగులో కృష్ణ గారి అమరీలాలో ఉంటుంది, కానీ పద్మాలయ బ్యానర్ పైన ఉంటుంది అక్కడ నార్త్ అంతా. ఓకే, మరి అంత కీర్తి, అంత స్థాయి తీసుకొచ్చింది దాన్ని ఎందుకు అట్లా ఆపించారు? ఆపించారండి, ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయింది. అమెరికన్ ఇండస్ట్రీ చేతికి వెళ్ళిపోయింది, ప్రొడ్యూసర్ చేతిలో ఏం లేదు. మొత్తం అమెరికన్ ఇండస్ట్రీనా? అంతే. AMPA, అమెరికన్ మోషన్ పిక్చర్స్ అసోసియేషన్, అది మీడియా ఇండస్ట్రీ మొత్తం వాళ్ళ చేతికి వెళ్ళింది. ఇంకా వాళ్ళది రాజ్యం. వాళ్ళు ఎవరుంటారు మామూలుగా బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, అంతే. వాళ్ళతో డిస్కస్ చేసుకోవాలి ప్రొడ్యూసర్ అవడం. వాళ్ళకి నచ్చితేనే సినిమా తీయగలరు, లేకపోతే తెలుగు కానీ హిందీ కానీ ఏదైనా ఏమీ లేదు. ఇవాళ వాళ్ళ ఫైనాన్స్ లేకుండా ఏ సినిమా జరగదు. మొత్తం వాళ్ళే అంటే అన్ని OTTలో వాళ్ళయ్యే. అన్ని డబ్బు ఎర్న్ చేసే మీడియా కంపెనీలన్నీ వాళ్ళయ్యే ఛానల్స్. అవును, ఆల్ ఎర్నింగ్ ఛానల్స్. అవును, అంటే మా టీవీ అయినా వాళ్ళదే, ఈటీవీ అయినా వాళ్ళదే, అన్ని ఏదన్నా కానీ మొత్తం వ్యవస్థ అంతా వాళ్ళ చేతిలో ఉంది. జీటీవీ అయినా వాళ్ళదే. స్విచ్ చేస్తే వెలిగితే తగ్గిపోయింది. ఏదో నష్టాలు వచ్చే ఛానల్స్, న్యూస్ ఛానల్స్ ఇట్లాంటివి ఉంటాయి. వాయం ఇండియన్ చేతిలో ఉంటాయి, మిగిలిన వెళ్ళిపోయినట్టు. డబ్బులు అరేంజ్ చేసే ఛానల్ ఏది ఉండదు. ఓటీటీ కూడా అంతే, డబ్బులు అరేంజ్ చేసే ఓటీటీలన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. అంటే అది విషమించిన పరిస్థితి కదా, ఇండస్ట్రీకి నష్టం కదా. అంటే బతకదంటారా? ఇట్లాగే జరిగిద్ది అంటారా? ఇండస్ట్రీలో మార్పులు వచ్చేటువంటి అవకాశం? మార్పులు రావచ్చు, చెప్పలేము. మనం అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, మనకి ఇంకా రాలే. అమెరికాలో దాని మీద కొట్టు చేస్తున్నారు. ఎందుకు? రైట్. స్ట్రైక్ అంటే ఎందుకు స్ట్రైకు? అవును, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ వాయిస్ ఉందనుకోండి, దాంట్లో వేసేస్తే మీరు ఎన్ని భాషలు అయినా వస్తుంది. మీరు తెలుగు వస్తుంది, మీరు మాట్లాడితే తమిళ వస్తుంది, కన్నడ వస్తుంది, మలయాళం వస్తుంది, హిందీ వస్తుంది, ఫ్రెంచ్ వస్తుంది. స్ట్రైక్ అంటే కుదరదు. డబ్బింగ్ ఆర్టిస్టులు పని లేదు, ఆర్టిస్టులు పని లేదు. రేపు మనిషిని కూడా తీసుకొస్తారు. మనిషి కూడా వచ్చేసారు కదా, తీసుకొచ్చి పెడుతున్నారు. ఆల్రెడీ తీసుకొచ్చారు. ఓన్లీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ రావట్లేదు తప్ప మిగతా అన్నీ వస్తున్నాయి. బాడీ లాంగ్వేజ్, ఫైట్, డ్యాన్స్, ఎనీథింగ్. మరి అది ఎక్కడికి తీసుకెళ్ళదో తెలియదు ఎవరికి. ఓకే, ఎటుపోతుందో తెలియదు, చూడాలి. అయితే ఇప్పుడు పద్మాలయ స్టూడియోకి సంబంధించి ఎందుకని మహేష్ బాబు మరి టేకప్ చేయొచ్చు కదా? స్టూడియో జరుగుతూనే ఉంటుంది కదా. బ్యానర్ మీద కొంత బ్యానర్ ఎవరి బ్యానర్లు వాళ్ళకి ఉన్నాయి. వాళ్ళకి వచ్చేసి అంటారా? పద్మాలయ బ్యానర్లో నేను చేస్తేనే పద్మాలయ బ్యానర్. అదే వాళ్ళ ఎంబీ బ్యానర్ ఉందంటారా? ఏంటి మహేష్ బాబుని ఎలా చూడాలంటారు, ఎలా అర్థం చేసుకోవాలంటారు ప్రజానీకం? ఏం బాగానే ఉంటారు. అంటే ఏంటి ఆయన గొప్పతనం ఏంటి మహేష్ బాబులో? అనవసరమైన విషయాలకు దొరికి వెళ్ళడు. ఓకే, తన పని ఏదో తను చేసుకుపోతాడు. ఓకే, మంచి పెర్ఫార్మర్. పెర్ఫార్మెన్స్ అది కామెడీ అవ్వచ్చు, సెంటిమెంట్ అవ్వచ్చు, యాక్షన్ అవ్వచ్చు, రొమాంటిక్ అవ్వచ్చు, ఏదైనా. చాలా వెరీ ఫ్యూ అట్లాంటి వాళ్ళు. హిందీలో అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అవును, అట్లాంటి అన్నీ కలిగిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు చాలా తక్కువ, అది అరుదు. అది బాగా గర్వంగా ఫీల్ అవుతుంటారు.
గర్వం అంటే అంతే కదా, అంతే కదా. మాతో మాట్లాడేటప్పుడు అవి ఉండవు, ఇంకా చైల్డ్ లాగానే చూస్తుంటాం. అదే మీరు చేయలేదు అంటే ఒక సక్సెస్, ఆ స్థాయి సక్సెస్ని, ఆ స్థాయి నటుడు అవటం అంటే మీలాంటి వాళ్ళు ఎవరైతే అదే కదా కోరుకునేది కావాలని. ఇప్పుడు అట్లాగే మీ మనవరాలు సితార కూడా ఏంటి మామూలుగా బ్రహ్మాండంగా డ్యాన్స్లు బ్రహ్మాండంగా ఇప్పుడు అసలు పెద్ద ట్రెండ్ అయిపోయింది. చైల్డ్ ఎవరికి ఉన్నది ఎంకరేజ్ చేయటమే తప్ప డిస్కరేజ్ చేసే మెంటాలిటీ లేదు మాకు. అవునా? వాళ్ళకు ఉన్న ఆలోచన ఎట్లుంటే అట్లా తీసుకొచ్చేస్తారు. వాళ్ళకి ఏది ఇష్టమైతే ఆ ఇష్టం రంగంలో తీసుకెళ్ళిపోతారు. దే కెన్ చూస్. ఇదివరకు కన్నా ఇప్పుడు చిల్డ్రన్లో ఎన్లైట్మెంట్ వచ్చింది. ఓ ఓకే ఓకే ఓకే. అంటే కెరియర్ బిల్డప్ చేసుకుందాం అనేది వాళ్ళల్లోనే, వాళ్ళకి ఎవరికి అడ్వైజర్ అక్కర్లేదు. దే ఆర్ అవునా బిల్డింగ్ దేర్ ఓన్. వాళ్ళకి వాళ్ళే బిల్డ్ చేసుకొని వాళ్ళ కెరీర్ని ఎలా తీసుకెళ్ళాలి. కానీ బ్రహ్మాండంగా చేస్తున్నారు పిల్లలందరూ, ఫ్యాన్స్ బాగా చక్కగా చూస్తారు, వెల్ టాలెంట్ కనిపిస్తూ ఉంది, బాగా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు తాతలు అయితే. ఓకే. అట్లాగే సరే శేషగిరి గారు, ఇప్పుడున్నంత వరకు ఇప్పుడు జరిగిపోతున్న పరిణామాల్లో ఏంటి తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ఉండబోతుంది, ఏంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఫైట్ జరగబోతుంది, ఎలా చూడొచ్చు? టీఆర్ఎస్ ఇంకో టర్మ్ వస్తుంది. టీఆర్ఎస్ ఇంకో టర్మ్ వస్తుంది. ఎందుకంటే చేసినవి కనిపిస్తుంది. నేను ఈ మధ్య విజయవాడ వెళ్తుంటే చెరువులో చాలా నీళ్లు ఉన్నాయండి. ఎప్పుడు బేర్నగా కనిపించేది. కొన్ని చోట్ల గ్రీన్ ఫీల్డ్స్ ఉన్నాయి, వరి ఉంది. ఈవెన్ ఇన్ సమ్మర్ చెరువుల్లో నీళ్లు ఉన్నాయి. పైప్ లైన్స్ వేసినాయి. కానీ ఏదైనా వాళ్ళ మీద క్రిటిసిజం ఉండొచ్చు తప్ప కొన్ని చేసిన పనులు ఉన్నాయి బాగానే. రైతులకి రైతు బంధు కావచ్చు, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్లో జరిగినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. నేను ఈ మధ్య అమెరికా వెళ్ళాను. అమెరికా వెళ్ళినప్పుడు ఈవెన్ మ్యాన్హాటన్ కూడా నాకేదో పెద్దగా అనిపించలేదు. ఇదివరకు మ్యాన్హాటన్ అంటే అమ్మో మ్యాన్హాటన్ అనుకునేవాడు. ఈ మధ్య 5-6 ఏళ్ళు వెళ్ళా, 6 ఏళ్ళు అక్కడికి వెళ్ళినా మామూలుగా ఉంది, మ్యాన్హాటన్ ఏముంది అని. ఎందువల్ల అంటే మనం ఇక్కడ డైలీ హైదరాబాద్లో చూసే డెవలప్మెంట్ అంతకన్నా పెద్ద గొప్పగా ఏం లేదు. అక్కడ రోడ్లు కానీ లేకపోతే ఇదే బెటర్ అనిపించింది. ఒక నైట్ ఫుల్ నైట్ గడపలేకపోయాను మ్యాన్హాటన్లో. అది నాకు ఎప్పుడు అలవాటు. ఫుల్ నైట్ వెనక్కి వచ్చేటప్పుడు ఫుల్ నైట్ అక్కడ గడిపేసి మార్నింగ్ ఫ్లైట్ ఎక్కుతా. ఫ్లైట్ ఎక్కి ఏదో బ్రేక్ఫాస్ట్ చేసి నిద్రపోవచ్చు. మేలుకుంటే కదా, ఫుల్ నైట్ మేలుకోలేకపోయాను. అంటే ఏం లేదు, బ్రాడ్వేలో కానీ లేకపోతే టైమ్ స్క్వేర్ కానీ ఏది ఎగ్జైటింగ్గా ఏం లేదు. ఇదివరకు మ్యాన్హాటన్ అంటే చాలా పెద్ద గొప్ప కింద పెట్టేవాడు. ఓకే. అట్లా ఇక్కడ డెవలప్మెంట్ చేశారు. ఇవన్నీ కూడా ఎస్పీ కలెక్టరేట్ ఆఫీసులు కానీ జిల్లాల్లో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్. కేటీఆర్ని ఎలా చూడొచ్చు అంటారు? తన విజన్ ఎలా అర్థం చేసుకోవాలంటారు? కేటీఆర్ బాగానే చేస్తున్నాడు, బాగానే ఇండస్ట్రీస్ అన్ని తీసుకొస్తున్నాడు. హైదరాబాద్ బియాండ్ ఎనీబడీస్ ఇమాజినేషన్ ఇట్ ఈస్ డెవలప్. ఇంకా డెవలప్ అవుతుంది కూడా. ఎవరు వచ్చినా కాంగ్రెస్ని తక్కువ చేయటం కాదు కానీ, బట్ హీ హెస్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే. ఈ చేసిన విజన్ డెవలప్మెంట్ ఇంకోసారి అవకాశం ఏర్పడే పరిస్థితి వస్తుందని అనుకుంటున్నారు. ఓకే, రైట్. శేషగిరిరావు గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా అంశాల గురించి చక్కటి వివరణలు చెప్పారు, చాలా అంశాలు, రాజకీయ అంశాలు, జరగబోయేటువంటి పరిణామాల గురించి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.